చూసేసా. మీరు చూసారా? మొబైల్ మసాలా వారి 3 ముక్కల్లో చెప్పాలంటే ఇలా మనం మాట్లాడుకోవాల్సింది విద్య, వాసు వీళ్ళిద్దరి మధ్య ఉన్న అహం. మరి ఎలా ఉందో ఏమిటో ముందుగా మొదటి మాట కథలోకి వెళ్ళిపోదాం. విశాఖపట్నానికి చెందినటువంటి వాసు మెకానికల్ ఇంజనీర్. తనకిష్టం లేకపోయినా వాళ్ళ అమ్మగారి కోరిక మేరకు వివాహం చేసుకోవడానికి ఒప్పుకుంటాడు. మరోవైపు అదే సిటీలో విద్య. వాళ్ళ అమ్మగారు పదే పదే పెళ్లి అంటే సరే అని ఒక కండిషన్ పెట్టుకుని మరి తాను పెట్టినటువంటి పరీక్షలో పాస్ అయిన వ్యక్తినే పెళ్లి చేసుకుంటాను అని చెప్పి ఒక షరతు. మొత్తానికి సంబంధాలు కుదిర్చే వ్యక్తి వద్ద ఆ దరఖాస్తు చూసి వాసు ఆశ్చర్యపోయి విద్య ఫోటో కూడా చూడకుండా అందులో ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చేసి టెస్ట్ లో పాస్ అయిపోయి ఫైనలీ విద్యా వాసుల వివాహ బంధం. ఆ తర్వాత కొంతకాలం ప్రశాంతంగా వారి లైఫ్ ఉంటుంది. ఇక ఆ తర్వాత మెల్లగా కలహాలు. ఎవరి అహం వల్ల ఏం జరిగింది? ఉద్యోగానికి రాజీనామా చేశాడని తెలిసినటువంటి వాసు గురించి తల్లిదండ్రులు, అత్తమామలు తెలుసుకొని ఎలా వాళ్ళు రియాక్ట్ అయ్యారు? మరి విద్యా వాసులు మళ్ళీ దగ్గరయ్యారా లేదా తెలుసుకోవాలి అంటే గనక చూసేయచ్చు. నంబర్ 2, కొత్తగా పెళ్లైన జంటల మధ్య ప్రేమే కాదు, చిన్న చిన్న గొడవలు, గిల్లి కజ్జాలు ఇవన్నీ వెరీ కామన్. మరి ఈ నేపథ్యంలో ఎన్నో కథలు వచ్చాయి, విజయాన్ని అందుకున్నాయి. రొమాన్స్, ఫన్, ఎమోషన్ ఇలా అన్ని హంగులు ఉంటాయన్నమాట. సో ఈ విద్యావాసుల అహం ఆ కోవకు చెందింది. అహం ప్రధానాంశంగా టైటిల్ ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఈగో వల్ల భార్యాభర్తల మధ్య ఎలాంటి గొడవలు వస్తాయి అనేది అన్నమాట. సో ఫైనలీ చెప్పుకోవాలంటే ఫ్యామిలీ అంతా చూసేవచ్చు. శివాని రాజశేఖర్ పర్ఫార్మెన్స్, అక్కడక్కడ కొన్ని కామెడీ సీన్స్. ఫస్ట్ హాఫ్ గురించి పక్కన పెట్టేస్తే పర్వాలేదు. విద్యావాసుల అహాన్ని, వాళ్ళ కథని చూసేసుకోవచ్చు అని అనిపిస్తుంది.